సాక్షి మినహాయించి అంతా కూడా టీడీపీ సపోర్టే కదా. ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ సపోర్ట్ అయినప్పటికి కూడా ఎక్కడండి ఆ ఫోటోలు ఎక్కడేసారు చూపించండి. అదే మీరు మోకాళ్ళ లోతు నీళ్ళలో విజయవాడ సిటీలో దిగితే మొత్తం ఫోటోలు ఉంటాయి. ఏంటి సార్ అది? ప్రజలు గమనిస్తున్నారండి, ఈ డిఫరెన్స్ ఉండకూడదు. మీరెక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉంటే ఆయన వెళ్ళి స్పందించి ఏ విధంగా ఆ విధంగా ఎవరి కాలన అధికారులు ప్రతి జిల్లాలో కోస్టల్ కారిడార్ మొత్తం 950 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందండి. ఎన్ని మెయిన్ సిటీలు ఉన్నాయి తుని కానించి చూసుకోండి మీరు. లేదు అటు చూడండి, నెల్లూరు కానించి అవకాడ సూళ్ళూరుపేట కానించి ఇటు ఇచ్చాపురం వరకు, వైజాగ్, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం కానించి ఎక్కడన్నా చిన్న ప్రమాదం అనేది జరగడం అనేది ఉందా? నిన్న కాకపోతే మొన్న చూడండి మీరు ఉప్పాడలో జరిగినటువంటి దీనికి ఏ విధంగా ఎంతెంత రాళ్ళు తీసుకొచ్చి ఏపిచ్చి రోడ్డు కూడా క్లోజ్ అవ్వకోకుండా దానికి శాశ్వత పరిష్కారం అని ఇంత కష్టపడేవాడు ఫోటో ఉండదు, ఏం ఉండదు. చాలా ఇప్పుడు జన సైనికులు కూడా అధికార పార్టీలో ఉన్నామా, మనం ఏదన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అని చెప్పి ఫోటోలో హీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు ఇంత మధ్యలో ఇది జరుగుతుందంటారు? అది ఎవరు గొయ్యాలు తవ్వుకుంటారండి. పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాపారాలు ఏమీ ఆగవు, ఆయన సినిమాలు ఏమీ ఆగవు. ఏనండి పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పేరు వచ్చేసింది. ఎక్కడ గిన్నిస్ బుక్లు, ఎక్కడ ఇది, ఎక్కడ సొంత నిధులు ఖర్చు పెడతాం? చెప్పిన పనులు ఆ రోజు సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్నే ఆపాడా, లేకపోతే తిరుపతి వెళ్ళి ఎర్రచందనంనే తీసుకొస్తున్నాడా, లేకపోతే ఇంకోసాటికి వెళ్ళి ఇంకో పనులా, ఏదో అడవిలోకి వెళ్ళి కోయోళ్ళ మనలే పొందుతున్నాడా? ప్రతి ఒక్క దాంట్లో ఏకై వచ్చాడు మేకైపోతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలా, ఎలా నిర్మూలించాలా అని బయట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు. పవన్ ఉండబట్టే నేను ఓడిపోయాను, చంద్రబాబును ఆల్రెడీ డిమోట్ చేసి కింద కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టా. అలాంటిది అతని దగ్గరికి వెళ్ళి అండగా నిలిచి అతన్ని తీసుకొచ్చి ఇవాళ అతన్ని ముఖ్యమంత్రిని చేయడంలో ముఖ్య పాత్ర ఈయనని చెప్పి రాష్ట్ర ప్రజలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రజలకి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. దీనికి మళ్ళా పద్దాగా మాబోటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి చెప్పి చేయాల్సిన అవసరం. కూటమిలో హీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వేలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్ళలేదనేది కొంతమంది వాదన. ఆయన ఒక పక్కకి వెళ్తుంటే ఈయన ఒక పక్కకి వెళ్ళి A to Z అన్ని సార్లు కవర్ చేయగలరా? వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజల్ని ఓదార్చడానికి రకరకాలుగా ఎవరు లాంగ్వేజెస్లో ఎవరు వేల్లో వాళ్ళు వెళ్ళి చక్కగా చూసుకుని రాగలుగుతున్నారు. అంతేగాని ఇద్దరు కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి అనేది ఏమైనా ఉందండి? వాళ్ళు లేరు. మొన్న లోకేష్ గారు కానీ ఈయన కానీ చంద్రబాబు గారు కానీ బాధ్యతలు అప్పచెప్పారు కొత్త ఈయనకి, అయినా కానీ ఎంత సమర్థవంతంగా చేయగలిగాడు? 24 గంటలు నిద్రపోకోకుండా 3 రోజుల నుంచి 27వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా కనీసం నిద్ర ఉందా, తిండి ఉందా, ఆహారం ఉందండి? మనం చూస్తున్నాం కదండి ఆయన తిరిగిన తిరుగుడు పేద ప్రజల కోసం. అలా ఏ నాయకుడు అన్న కష్టపడ్డాడు ఉన్నాడండి? అదే మీరు ఉదు తుఫానికి వెళ్ళి బస్సులో పడుకుంటే అబ్బో తినడానికి లేదు, ఉండటానికి లేదు, బస్సులో పడుకున్న చంద్రబాబు గారు అని మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకు రారు? మీరందరూ ముఖ్యంగా ఇవాళ అధికారంలోకి రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొంచెం మీడియా మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం. ప్రజలకు అనుమానాలు మీరు రేకెత్తిచ్చే పరిస్థితి కొలగజేస్తున్నారు. అలాంటివి కొంచెం తీసి పక్కన పెట్టండి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి నిలబడిందంటానికి 100% అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమిలోనే జనసేన మీద కొన్ని దాడులు జరుగుతుంది, టీడీపీ వర్సెస్ జనసేన. దాని మీద ఎలా స్పందిస్తారు? స్పందనే ఉందండి. దాడులు అనేది సహజం. కోపతాపాలతో వాళ్ళు దీర్ఘంగా కలిసి ఉండాలి, 15 సంవత్సరాలు ఈ దాడులు జరిగితే ఇడిపోతాం అనేది ఆలోచన లేకోకుండా కోపంలో ఏదో జరిగే విషయాలు తప్పనిడిసి యూత్ ఆలోచన సరైన ఆలోచన లేకుండా ఇది కావాలని జనసేన పార్టీని డిమోట్ చేస్తానికి కాదు. ఒకవేళ అదే కనుక ఇవాళ 4 ఏళ్ళు అధికారం ఉంది, జనసేన తగ్గిద్దాం, మనం పెరుగుదాం అనుకుంటే ఏంటి మీరు పెరిగేది? పవన్ కనేవాడు ఉండబట్టే, పవన్ జన సైనికులు ఉండబట్టే, వాళ్ళు రిగ్గింగ్ చేసుకుని అంటే ఎర్రకండువా వేసుకుని కర్ర పట్టుకుని వెళ్ళబట్టే మనం గెలవగలిగింది. మళ్ళీ మా అవసరం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు గారు మళ్ళీ పుట్టి చంద్రబాబు గారు కోటేయమన్నా ఈసారి మేము ఆలోచిస్తాం కదండి. 15 ఏళ్ళు ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవాలి మనం. ఏనండి మా పవన్ కళ్యాణ్ని డిమోట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కార్యకర్తలను ఎలా చేస్తున్నారు, ఇవాళ రేణిగుంట విషయంలో ఎలా చేశారో మాకు తెలుసు. అనేక విషయాలు ఇవన్నీ కూడా మీడియాలో మేము మాట్లాడకూడదు, వాళ్ళే మాట్లాడుకోకుండా ఉన్నారు. మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని సపోర్ట్ చేసి ఇబ్బంది పడేది మీరే కదా. సపోర్ట్ చేసేవాళ్ళం అయితే వెయిట్ అండ్ సీ, పవన్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్స్కి మేము కట్టుబడి ఉండాలి
మాకున్న ఒక్కగానొక్క దిక్కు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బతికుండాలి, అతనికి సెక్యూరిటీగా ఉండాలని కోరుకోవాలే కానీ పవన్ కళ్యాణ్ విమర్శించి పవన్ కళ్యాణ్ని ఫస్ట్ ముద్దాయిగా పెట్టాలి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్కి ఎంతవరకు తెలుస్తుందండి? అయినప్పుడు కూడా అతను వచ్చి అతను చక్కని సినీ జీవితం, రాజభోగం, కోరిన తిండి, కోరిన రకాలుగా రకరకాల డ్రెస్సులు, రకరకాల దీంతో చక్కగా బతికేవాడు వచ్చి అన్నీ వదిలేసి ఆ పొలాల్లో దిగి ఇక్కడ దాకా పైకి పిచ్చోడ్లాగా ఏమండే డిప్యూటీ సీఎం అంటే ప్రజల కోసం వెళ్ళాలి కదా. ఏంటంటే ఏ డిప్యూటీ సీఎం చేస్తున్నాడు? డైరెక్ట్ సీఎంలో వెళ్ళి దిగట్లా చేయట్లా. ఎందుకు వచ్చిందండి? ఎవరన్నా నలుగురు మీద పడితే ఆ బురదలో కప్పడిపోతాడండి. ఏమన్నా ఆపగలుగుతున్నారా అభిమానుల్ని? అరే అంత పంటలు కోల్పోయినటువంటి రైతులు కూడా పంట పోతే పోనీ ముందు నా పవన్ కళ్యాణ్ వచ్చాడు నా పొలంలోకి అని చెప్పి ఆనందపడుతున్నాడండి. ఆనందపడుతున్నాడు. ఆడి పంట పోయినా కానీ, సంవత్సరం కారుగాలం పండించిన పంట పోయినా కానీ పవన్ కళ్యాణ్ నా భుజం మీద చేసాడు, నా చేతిలో పట్టుకున్న కంకెలను చూశాడు. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఇంతకన్నా అభిమానం ఏ నాయకుడు సంపాదించగలడు? అది కాపాడుకుంటాడు పవన్ కళ్యాణ్. కాపులు అందరినీ కూడా అండగా నిలుస్తాడు. మా రిజర్వేషన్లు కూడా మాకు తెప్పిస్తాడు. అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు మాకు తోడుగా ఉంటాడు. మాకు పవన్ కళ్యాణ్ తప్పనిసి ఎవరు లేరండి. మేము ఎవరికి వేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, ఆయన కలిసి ఉండమన్నాడని ఆయనకి వేసాం. ఆయన వద్దు అన్నప్పుడు మేము వేయటం అనేది ఉండదు కదా. కాపులు కూడా చాలా ఆలోచన పెరిగింది, విద్యా విధానం పెరిగింది, ఐక్యత పెరిగింది. ఇవాళ చూడండి, వనభోజనాలు అంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా వెళ్తున్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఎంతమంది వెళ్తున్నాం. ప్రజా సమస్యల మీద కూడా రేపు స్పందించి మా సమస్యలు, మా రిజర్వేషన్లు లాంగ్ టైం 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి బెండింగులు మీరు పూర్తి చెయ్యని ఎడల, కాపు రిజర్వేషన్లు కానీ కాపు కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వని ఎడల వనభోజనాలకు వెళ్ళినట్టే. ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి రాగలం, దేనికైనా సిద్ధపడగలం అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు భీమవరం విషయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ జయసూర్య మీద యాక్షన్ విచారణ చేపట్టాలా, అతని మీద అక్కడ ప్యాకెట్లకు సంబంధించినటువంటి నాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పన్నారు. దానికి స్పందించి డిప్యూటీ స్పీకర్ గారు ప్యాకెట్ అనేది మా ఏరియాలో కామన్గా జరిగేదే, అతను చాలా గుడ్ ఆఫీసర్ అని చెప్పి ఆయన కితాబిస్తారు. ఏం సార్? నేను ఇది ఆల్రెడీ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఏంటంటే నాకు కావాల్సిన రాజకీయాలకు స్పెషల్గా చెప్పాలి. గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం అండి. మీరు మొన్న ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా, మీకు టికెట్ వచ్చే వరకు కూడా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు ఎక్కడున్నారండి? ఒక మాట ఆలోచించండి. ఎక్కడున్నారు? వితౌట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్, వితౌట్ చంద్రబాబు సపోర్టు మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారా? పెట్టగలిగారా? నీ నియోజకవర్గంలో పెట్టగలిగావా? ఆఖరి వరకు టికెట్ ఉందా? ఆఖరిలో కూడా ఎవరి ప్రమేయంతో మీకు టికెట్ వచ్చింది? మీరు అలా చేయొచ్చా? అలా మాట్లాడొచ్చా? అసెంబ్లీలో సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు తప్పు చేసినా నేను క్షమించను. స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సీఎం గారు, ఈవెన్ మీ ఆల్సో, నేను తప్పు చేసిన నా మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. నా జన సైనికులు, నా జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఎంపీలు తప్పు చేసినా మీరు యాక్షన్ తీసుకోండి. ఆ విషయంలో మాత్రం క్రమశిక్షణ లేకపోతే కుదరదు అని చెప్పాడు. మరి అక్కడ ఆయన డిఎస్పీ గారు, ఆయన ఎవరు? జయసూర్య గారు, మా నాయుడు గారు, మాకు ఆయన అంటే అభిమానం. మాలో ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రాలేదు. అయినప్పుడు కూడా అక్కడ జరిగే విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాదిగా పేకాట గురించి, తప్పండి పేకాట అనేది, ఆ పేకాట వల్ల సర్వనాశనం అయిపోయాం మేము. మా పెద్ద పెద్ద క్లబ్బులు, 50 ఎకరం పొలం, ఆస్తులు, ట్రాక్టర్లు, బైలెస్ ట్రాక్టర్లు, రైస్ మిల్లు అన్నీ పోగొట్టుకుని బెదవాడి చేరాం. మాకు తెలుసు ఆ ఆస్తులు. అందుకే దాని గురించి మేము స్పందించి మాట్లాడాం.